వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోనే 41వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణ పరిమితిని సాధించడం సంతోషం అన్నారు. During the financial year 2023-24, in various segments of priority sector advances, though there are a little bit discrepancies, but by and large, it is more appreciable. Another interesting item to observe in CD ratio of the state stands at 125.53%. I'll come to the CD ratio of the issue at the end of my speech. And also it is appreciable that priority sector lending targets are achieved to an extent of 123.56% of targets during the year. As you all aware, as our Honorable Minister also mentioned very clearly to Sri Tumal Nageswara garu, the state is very young and it is a very fast developing growing state also, and it's a very progressive state also, and it has a very good qualities of attracting many industrial houses to the state. Like you have a beautiful outer ring road, international airport, all kinds of universities, very good skilled based institutions, lots of human resources to cater the needs of industrial houses, cosmopolitan, and no language problem also, and good weather. So everyone is trying to come to Hyderabad and Telangana to establish and set up their business houses. So no state can develop, nor no society can develop without a proper positive bankers. The lending is any state's future depends upon the good lending. This society has transformed very well from I think Telangana state was filled with full of money lenders once upon a time. It has been transformed into a beautiful commercial bank lending, where with a less rate of interest and proper approach with a priority sector lending with a social responsibility. So lending is the main thing for development of any state. So our state SLBC, I request and expect that you too be a very benevolent and reasonable in lending the money to the various industrial houses and middle class poorer sections also, so that the state can really grow in a better way and it can compete with all the progressive states of the world, not only the country. అప్పుడే పుట్టిన తన బిడ్డ కోసం ఓ తండ్రి పడ్డ కష్టం అందరినీ కంటనీరు పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరాంధ్ర ప్రదేశ్ పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన కేజీహెచ్లో సిబ్బంది తక్కువగా ఉండడంతో ఒక నర్సు చేతిలో అప్పుడే పుట్టిన పసికందు వెనుక బిడ్డకు అందుతున్న ఆక్సిజన్ సిలిండర్ను మోస్తున్న ఓ తండ్రి కంట కన్నీరు బయటికి రానియకుండా గుండె నిండా దుఃఖంతో పరుగు పెడుతున్న ఓ తండ్రి కష్టం అందరినీ కంట కన్నీరు పెట్టిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా హాస్పిటల్లోని ఖాళీని భర్తీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంగరంగ వైభవంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో కేకును కోసి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భావి భారత కాబోయే ప్రధానమంత్రి వర్యులు శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వనపర్తిలో మేము ఇక్కడ రాజీవ్ చౌక్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు నుంచి నార్త్ ఈస్ట్ మణిపూర్ నుంచి బాంబే వరకు ఆయన పాదయాత్ర చేసి, అక్కడ వాహన యాత్ర చేసి, బస్సు యాత్ర చేసి ప్రజలను మొత్తం భారత్ జోడో యాత్ర పేరు మీద ప్రజలంతా ఐకమత్యం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం దరిదాపులో తీసుకొచ్చిండు. నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాబోయే రోజులలో భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆపోజిషన్ ప్రతిపక్ష నాయకుడుగా, రాబోయే రోజులలో భారతదేశ ప్రధానిగా
రాహుల్ గాంధీ గారు కాబోతున్నారు. ఈ సందర్భంగా వనపర్తి ప్రజలందరి తరపున మా గౌరవ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేత సునీతారావు ఘనంగా నిర్వహించారు. బాగా అంబర్పేటలోని పాఠశాలలో కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీయూడబ్ల్యూజే ఐజేయు 3వ రాష్ట్ర మహాసభలు ఖమ్మం నగరంలో ప్రారంభమయ్యాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులపై దాడుల గురించి నియంత్రణ చట్టం రూపొందిస్తామని చెప్పారు. ఈ మహాసభలకు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్ర సమాచార మంత్రిగా, ఈ జిల్లా వాస్తవ్యుడిగా మనస్ఫూర్తిగా ఈ సంఘ ప్రతినిధులందరినీ అభినందిస్తున్నాను. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గడిచిన 10 సంవత్సరాలు మనం చూశాం. పత్రికా స్వేచ్ఛని ఎలా హరించారో, పత్రికల్లో ఆనాడు వారి మనసులో ఉండే మనోభావాలని బయటికి చెప్పలేని పరిస్థితిలో ఎంత మగ్గిపోయారో ప్రత్యేకంగా నేను చెప్పనవలసిన అవసరం లేదు. ఆనాటి పెద్దలు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ జరిగినా, ఎక్కడైనా సమావేశంలో అన్ఎక్స్పెక్టెడ్గా ముఖ్యులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు లాంటి వారు కానీ, మిగతా మన అమర్ గారు లాంటి వారు కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఎదురు పడితే అప్పుడే ఇంకొక 10 నిమిషాల్లో గతంలో నేను ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలు మీకు డెలివరీ చేస్తున్నాను, ఇంకా మీ చేతికి రాలేదా అన్నట్లు చాలా పడికట్టు పదాలతో ఎదటి వారిని ఆకర్షించే విధంగా, మీడియా వారంటేనే వారి ప్రజెంటేషన్ చాలా ప్రాపర్గా ఉంటుంది, వారిని మరిపించే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ కానీ, ఆ హావభావాలతో తను చెప్పే మాటలు కానీ ఆ రకంగా ఉండేది. దానికి ఉదాహరణే ఖమ్మం. ఆనాడు బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టారు. ఆ ఖమ్మంలో పెట్టినప్పుడు మా రామనారాయణ గారు లాంటి మిత్రులు కొంతమంది, ఏం సార్ అప్పుడేదో మాకేదో చేస్తున్నట్టున్నారు, ఇంకా మాకు చేయలేదు సార్ అని అంటే, మీకేంది మొత్తం ఫోటోగ్రాఫర్ల మట్టుకు ఏం తక్కువ చేశారు, వాళ్ళతో సహా అందరికీ చేస్తాను అంటే, ఎదట మనిషి ఎదురైతే ఆ ప్రజెంటేషను, ఆ హిప్నాటిజం, ఆ హావభావాలు మనకి తెలియనివి కాదు. కానీ మనస్ఫూర్తిగా మా మీడియా మిత్రులందరికైతే ఒకటి చెప్పదలుచుకున్నాను. గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అడిగినవి అన్నీ కాకపోయినా కొన్ని చేసింది ఆ మహానుభావుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కొన్ని చేశారు. ఇంకా చేయాల్సినవి డెఫినెట్గా ఉన్నాయి. అందుట్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్రధానమైన అంశం హైదరాబాద్ నడిబొడ్డున ఆనాడు కొన్ని కోర్టులో ఉన్న కారణంగా జీవోలు ఇచ్చినా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ కోర్టుకు సంబంధించినవి కూడా గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చినా ఏదో వంక చేసి కాలయాపన తెచ్చుకున్న తెలంగాణ కోసం పోరాటం చేసిన, ఇందాక శేఖరన్న చెప్పినట్లు పోరాటం చేసిన అందరితో పాటు అదే గాడికి కట్టేశారు జర్నలిస్టులని ఆనాటి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర ఎంతున్నది అన్నది ఈనాడు తెలంగాణ ప్రజలందరూ ఎవరు కూడా మర్చిపోరు. దాంట్లో భాగంగా గడిచిన 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎంత సుఖపడ్డారు, దాంట్లో జర్నలిస్టులు ఎంత ఆనందపడ్డారో నాకు కానీ, ఈ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలియంది కాదు.
ఈ తెచ్చుకున్న మార్పు కావాలి అని తెచ్చుకున్న ఈ పేదోడి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడాను. శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్గా వేసే రోజు చాలా వివరంగా డిస్కస్ చేశాం. రాత్రి నేను ఇక్కడ ఇట్లా వెళ్తున్నానని చెప్పాను. అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాదుకు సంబంధించిన గతంలో జీవోలు ఇచ్చి ఆ జీవోలు ఇచ్చినవి న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బందులుండి ఆగిన అంశాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అతి కొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుద్దని ఈ వేదిక మీద నుంచి గౌరవ చైర్మన్ గారితో పాటు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదే రకంగా గతంలో ఖమ్మంలో ఇచ్చారు కొన్ని. ఎందుకంటే నాకు స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంలో ప్రధానమైంది ఈ జిల్లా వాస్తవుడిని కాబట్టి ముందు ఖమ్మం జిల్లా మిత్రులకి గతంలో జీవో ఇచ్చి ఆగిపోయింది. దాంట్లో చిన్న చిన్న పొరపాట్లున్నాయి. అటు రెవెన్యూ శాఖలో కూడా మంత్రిని నేనే కాబట్టి వచ్చేటప్పుడు కలెక్టర్ గారికి కొత్త కలెక్టర్ గారికి కూడా నేను చెప్పాను, ఆదేశించాను. ముఖ్యులు మీ ఈ సమావేశాలు అయిన తర్వాత కలెక్టర్ గారిని కలిసి వారు దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏదైతే మీకు చూపిస్తారు దాన్ని మీరు ఎస్ అనుకుంటే ఆ ప్రపోజల్ పంపిస్తే విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లోనే దాన్ని కూడా మీకు జీవో రూపంలో ఇస్తాను. అంతేకాదు మీకు ఈ నెలాఖరు కల్లా అక్రిడేషన్ కార్డ్స్, అదే రకంగా మీ బస్సు పాసులు కూడా టైం అయిపోతుందని చైర్మన్ గారు మిగతా మిత్రులు నాకు చెప్పారు. 3-4 రోజుల క్రితమే మీ ఫైలు 3 మంత్స్కి ఎక్స్టెన్షన్ చేస్తూ ఆల్రెడీ సంతకం పెట్టాను. కలెక్టర్లకి అవి కూడా ఆదేశాలు ఇవాళ కానీ రేప కానీ రాబోతున్నాయి. పర్మనెంట్గా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లు చాలా మిత్రులు వివిధ సంఘాల వారు అడుగుతున్నట్లు అడిగే వాటిల్లో మీ సంఘాలకు సంబంధించిన కన్సల్టెంట్ టీములన్నిటినీ వీలైనంత తొందరలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టుద్ది ఈ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాను. వీటితో పాటు హెల్త్ కార్డు సబ్జెక్ట్ ఒకటి ఉంది. గతంలో చైర్మన్ గారికి మిత్రులు నన్ను కలిసినప్పుడు చెప్పాను, వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఆ పాలసీని మీరు కనుక ఇవ్వగలిగినట్లయితే డెఫినెట్గా దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్లో చర్చించి దానిని కూడా పాత్రికేయ మిత్రులు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని కూడా మంత్రిగా నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. చివరిగా మీరు కోరే కోరికల్లో ఏవి కూడా గొంతెమ్మ కోరికలు లేవు. గడిచిన 10 సంవత్సరాల నుంచి మీరు ఎంత మగ్గుతున్నారో తెలియంది కాదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం వచ్చే దాంట్లో మీ పాత్ర ఎంతున్నదో ఈనాడు ఈ ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వంలో మా అందరికీ తెలియంది కాదు. 100కి 100% మీకు జర్నలిస్టుల సంఘాలకి ఈ ప్రభుత్వం అన్ని వేళలా అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుందని ఈ ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జర్నలిస్టుల సంఘాలకి మిత్రులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ పెద్దలు మహానుభావులు అనుభవజ్ఞులు రామోజీరావు గారు ఈ మధ్యనే మన నుంచి దూరమయ్యారు. వారితో పాటు కూడా కొంతమంది జర్నలిస్టు సోదరులు కూడా మన అందరి నుంచి కనరాని లోకంలోకి వెళ్లారు. మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి వారి కుటుంబానికి ఆ ఇన్స్టిట్యూషన్స్కి మనస్ఫూర్తిగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన అదే రకంగా సీనాన్ ఇందాక చెప్పారు, వారికున్న అనుభవంతో డెఫినెట్గా మంచి కాంబినేషను. ఆల్రెడీ అవర్ బ్రదర్ టోల్డ్ us శ్రీనివాసరెడ్డి ఫోర్సెస్ లైక్ దిస్ లైక్ దట్. డెఫినెట్లీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంలో ఇప్పుడు ఏదైతే ప్రారంభిస్తున్నామో జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబుల్ ఉన్న జర్నలిస్ట్ సోదరులకి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక పాలసీని వీలైనంత తొందరలో అనౌన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయబోతోంది అని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఉన్న అన్ని సంఘాలకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి
నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించి మీ మనసుల్లో బాధ, మీ మనసుల్లో ఉన్న ఆవేదన గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం లేదు. ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్నా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర డైరెక్ట్ వెళ్లే యాక్సెస్ ఉంది. మీ మంత్రి గారికి మీ ఆవేదనలో మీ బాధలో చెప్పుకునే డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఈ ప్రభుత్వంలో ములుగులో మెగా జాబు మేళా నిర్వహించారు. నిరుద్యోగ నిర్మూలనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జాబు మేళా ద్వారా 1500 మందికి ఉద్యోగాలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో వ్యవసాయ పొలంలో విద్యుత్ షాక్ తో గేదెలు మృతి చెందాయి. ఈదురుగాలులు, భారీ వర్షం కురవడంతో కరెంటు స్తంభాలు కూలి వైర్లు భూమి మీద పడడంతో 8 గేదెలు మృతి చెందాయి. గేదెలపైన జీవనాధారం గడుపుతున్న తమకి ప్రభుత్వం ఆదుకోవాలని అందుట్లో మా 4 బరిగొడ్లు ఇలవ 4 లక్షల రూపాయలు చేస్తాయి. ఒక్కో బర్రె 1 లక్ష రూపాయలు చొప్పున చేస్తుంది. మా వాటికి పాలు ఇచ్చాయి. అవి మటుకి మాది ఏదన్నా ఒక ఆర్థిక సాయం చేయండి అని కోరుతున్నాను. మా బతుకు జీవనాధారాలు పాలంపుకొని బతున్నాం. ఏదైనా గవర్నమెంట్ సాయం చేయగలని మనం కోరుతున్నాం. ఈ బరిగొడ్లు ఎంత విలువ బరిగొడ్లు 9:30కి వదిలిపెట్టినాయి సార్. అడిగి మీకు పాతకాలం నాటి స్తంభాలు ఉన్నాయి. రాత్ర గాలివానకి అవి కూలి కింద పడ్డాయి సార్. ఎవరు డిపార్ట్మెంట్ కానీ ఎవరు చూడలేదు సార్. మా బరిగొడ్లు వచ్చినాయి, ఇటు వచ్చి మేతకు వచ్చి అడిగి మీ మేతకు వచ్చి 8 షాదీలు చచ్చిపోయినాయి సార్. అలా నా యొక్క 2 షాదీలు ఉన్నాయి సార్. సూడి బరిగొడ్లు దయచేసి ఆదుకోగలని మనం చేస్తున్నాం. మా బరిగొడ్లు కరెంట్ తీగ పట్టి చనిపోయినాయి. మొత్తం 4 బరిగొడ్లు చనిపోయినాయి. వాటి విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటాయి. వాటి పాల ద్వారానే మేము బతుకుతున్నాం. కావున మా యందు దయ ఉంచి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. రుణాల వివరాలు సరైన పద్ధతిలో బ్యాంకర్లను ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని మేరీగోల్డ్ హోటల్లో నిర్వహించిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఆయిల్ సాగు విస్తరణకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. కృష్ణానది జలాలు మీరు చూస్తున్నారు, గోదావరి జలాలు తీసుకునే దాంట్లో ఇబ్బందులు కూడా మీరు చూస్తున్నారు. కేవలం వర్షాధారం తప్పితే చిన్న చెరువులు, కుంటలు తప్పితే భూగర్భ జలాల మీదనే ఆధారం. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవసాయ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా సక్రమైనటువంటి పద్ధతిలో సరైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలు అవసరం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ప్రైవేట్ వైద్య విద్యా కళాశాల యాజమాన్యాలతో మంత్రి సమావేశమయ్యారు. బెటర్ హెల్త్ ఎడ్యుకేషన్ కోసం టాస్క్ ఫోర్స్ను నియమిస్తామని తెలిపారు. ప్రభుత్వ వైద్య విద్యా కళాశాలలతో పాటు డెంటల్ కాలేజీలో మెరుగైన వైద్య విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన చిన్నారికి తమ బస్సుల్లో జీవితకాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి సజ్జనార్ అన్నారు. డెలివరీ చేసి మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందికి ఈ సందర్భంగా సన్మానం చేశారు. బీహార్లోని అరారియలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి సిక్తిలో బాగ్రా నదిపై నిర్మించిన వంతెన కూలిపోయింది. బాగ్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా అంతకు ముందే కోట్లతో నిర్మించిన వంతెన కూలిపోయింది. సిక్తి బ్లాక్ లోని బాగ్రా నదిపై 12 కోట్ల రూపాయలతో పడారియా వంతెన నిర్మించారు. వంతెనకు చెందిన 3 పిల్లర్లు నదిలో మునిగిపోవడంతో వంతెన కూలిపోయినట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ సాధించిన ఏకైక ఎంపీ నియోజకవర్గం మల్కజ్గిరి అని మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పర్యటిస్తున్నానని తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతానని అన్నారు. 13వ తారీఖు నాడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఈ నెల 4వ తారీఖు నాడు వెలువరించబడ్డ ఫలితంలో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో 7 నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ సాధించినటువంటి ఏకైక సీటు మల్కాజిగిరి సీటు. వేరే పార్లమెంట్లలో ఒక 4 అసెంబ్లీలలో మెజార్టీ, 3 అసెంబ్లీలలో మైనస్ ఉంటుంది. కానీ కూకట్పల్లి అసెంబ్లీ కావచ్చు, అది కంటోన్మెంట్ అసెంబ్లీ కావచ్చు,
అదేవిధంగా ఎల్బీ నగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ అన్ని నియోజకవర్గాలు మెజార్టీ ఇచ్చి దాదాపు 4 లక్షల మెజార్టీతో విజయాన్ని ఈ ప్రజలకు అభినందన తెలిపే కార్యక్రమంలో ర్యాలీ చెప్పే కార్యక్రమంలో గత 4 రోజులుగా తిరుగుతా ఉన్నాం. ఆనాడు పూర్తి స్థాయిలో వాళ్ళు కలవలేకపోయినాం కాబట్టి ఇవాళ వాళ్ళు కలుస్తున్నప్పుడు ఎంత సంతోషమో ఎంత సంబరం ఉందో ఇలా తిరుగుతాను తెలుస్తాం.